యేసుక్రీస్తువారు దేవుడు కాదు అనే క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, క్రైస్తవ ముసుగులో దాగియున్న అపవాది అనుచరులకు నా యొక్క ప్రశ్న: సృష్టి పుట్టినది మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఎందరో ప్రవక్తలు, యాజకులు, రాజులు, మహనీయులు పుట్టారు. వారిలో ఒక్కరైనా యేసుక్రీస్తు వారిలాగా బ్రతికారా? పోనీ మీరేమైనా బ్రతకగలరా? బ్రతికి చూపించగలరా? మనమెవ్వరము బ్రతకలేనంత ఉన్నతముగా ఆయన మాత్రమే బ్రతకగలిగాడంటే ఆయన దేవుడు కాక మరేంటి? ప్రపంచంలో ఎవరైనా నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా బ్రతకాలన్నా అందరికీ ఆయనే మాదిరి, పరలోకానికి వారధి. ఆయన అడుగుజాడలే మనకు పరమపద సోపానములు. అంబరాన్ని అంటే క్రిస్మస్ సంబరాలు చేస్తున్నాము. సత్యమైన సువార్తను ప్రకటించగలుగుతున్నామా? చాటగలుగుతున్నామా? క్రీస్తు రాక పరమార్థం కానకుంది క్రైస్తవ్యం. క్రీస్తులోని దైవత్వం ఎరుగకుంది ఈ లోకం. క్రీస్తు రాక పరమార్థం కానకుంది క్రైస్తవ్యం. క్రీస్తులోని దైవత్వం దేవుడే మనిషిగా భూమికి వచ్చెనని తెలియక మనుషులలో ఒకనిగా చూస్తున్నది సమాజం. దేవుడే మనిషిగా భూమికి వచ్చెనని తెలియక మనుషులలో ఒకనిగా చూస్తున్నది సమాజం. అదృశ్య దేవుని అద్భుత స్వరూపమును దృశ్యముగా చూపెను ప్రభు యేసుని జీవితం. అదృశ్య దేవుని అద్భుత స్వరూపమును దృశ్యముగా చూపెను ప్రభు యేసుని జీవితం. క్రీస్తు రాక పరమార్థం కానకుంది క్రైస్తవ్యం. క్రీస్తులోని దైవత్వం ఎరుగకుంది ఈ లోకం. క్రీస్తు నేడు పుట్టెనని పండుగనే చేస్తున్నది క్రైస్తవ్యం. కొన్ని ఏళ్ల చరిత్రే క్రీస్తుదని వదరుతుంది మతోన్మాదము. క్రీస్తు నేడు పుట్టెనని పండుగనే చేస్తున్నది క్రైస్తవ్యం. కొన్ని ఏళ్ల చరిత్రే క్రీస్తుదని వదరుతోంది మతోన్మాదము. సృష్టికి పూర్వమే ఉన్నవాడు, సర్వ సృష్టిని కలిగించినవాడు. తగిన సమయమందు ఈ లోకమందు ప్రవేశించినాడు.
కాలములో బ్రతికేటి నిస్సహాయ వ్యక్తి కాదు క్రీస్తు. కాలమునే నడిపించే మహాశక్తి శ్రీ యేసు. ప్రజలందరి పాపముకై జన్మించిన దేవుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పరిశుద్ధుడు. ప్రజలందరి పాపముకై జన్మించిన దేవుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పరిశుద్ధుడు. క్రీస్తు రాక పరమార్థం కానకుంది క్రైస్తవ్యం. క్రీస్తులోని దైవత్వం ఎరుగకుంది ఈ లోకం. ఆత్మజ్ఞాన విషయంలో మృతులైన జనులను బ్రతికించుటకు, దేవునితో బంధాన్ని తెంచుకున్న మనుషులను కలుపుటకు, ఆత్మజ్ఞాన విషయంలో మృతులైన జనులను బ్రతికించుటకు, ప్రాణము పెట్టుటకే వచ్చినాడు, సిలువ బలి యాగము అయ్యాడు. సువార్త ప్రకటించాడు, పాటించి మనకు చూపినాడు. పాపులతో బ్రతికిన పాపమును చేయలేదు క్రీస్తు. మీరు కూడా నా వలె బ్రతకమనేను శ్రీ యేసు. ప్రజలందరి పాపముకై మరణించిన దేవుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పరిశుద్ధుడు. ప్రజలందరి పాపముకై మరణించిన దేవుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పరిశుద్ధుడు. క్రీస్తు రాక పరమార్థం పాపులను మార్చడం. క్రీస్తులోని దైవత్వం గ్రహించు ఈ క్షణం. క్రీస్తు రాక పరమార్థం నరకము తప్పించడం. క్రీస్తులోని దైవత్వం చాటడమే మన లక్ష్యం.